హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన ఒకటి చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపైన ఒక కామాంధుడు అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా నివసించే 6 ఏళ్ల బాలిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినప్పటికీ కూడా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికపైన అత్యాచారం చేసి ఆపిన గొంతు నులిమి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అయితే బాలిక మృతదేహం దొరికిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఆధారాలతోటి నిందితుడిని గుర్తించిన పోలీసులు కొద్దిసేపటికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపైన ఫోక్సో చట్టంతో పాటుగా హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసిపాపైన జరిగిన ఈ అఘాయిత్యం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ड्यूटी से 2 बजे हमको वहाँ से छुट्टी मिला। 2 बजे आए तो बोल रहे हैं कि वो बच्ची नहीं दिखा रहा, खोज रहे हैं। खोजते खोजते थक गए। एक मेरा बेटी था, वो देखा था तो वो बोला कि नहीं पापा लग गया है चोट से, उसको ले आया है डॉक्टर के पास। तो कहिए कौन ले आया है डॉक्टर के पास? उसका देखा है? तो कहिए नहीं उधर ले आया है। कहिए उसका रूम देखा है? कहिए हाँ रूम देखे हैं। वो रूम दिखाया हमको, रूम दिखाया तो वो ताला लगा के सो गया है। ताला लगा के सो गया है। अब ठीक हुआ, अब वो सो गया है तो छोड़ दिए उसको। हम लोग खोजते खोजते थक गए। साहब को फोन किए, साहब बोला कि देखो अभी दिन है रे, तो खोजो अभी किसी बच्चे के साथ खेलता होगा। तो 7 बज गया तब बोले कि फोन करके साहब को बोले रमेश सर को, तो बोला रमेश सर बोला कि ठीक है हम जा रहे हैं, अभी 5 मिनट में हम जा रहे हैं। अब यहाँ पर आए हैं कि कोई हलचल मच गया, पूरा एकदम कॉलोनी का आदमी एकदम पूरा छाता ऐसा आदमी जमा हो गया। तब पूछने लगा, कोई बता भी नहीं कर रहा है। तो बोला कि सीसी कैमरा चालू कीजिए। హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన. 6 ఏళ్ల బాలికపైన ఒక కామాంధుడు అత్యాచారం ఆపై కిరాతకంగా హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, 6 ఏళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి ఒక వ్యక్తి బుసిరావు అనే ఒక వ్యక్తి ఆమె పైన అత్యాచారం చేసి దాని తర్వాత హత్య చేసిన ఘటన మాత్రము నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం కూడా రేపుతుంది. అయితే 6 సంవత్సరాల బాలికను మాయమాటలు చెప్పి ఇట ఒక వ్యక్తి మాత్రము నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఈ విషయం బయటికి ఎవరికి చెప్పొద్దని చెప్పి కూడా ఆమెను బెదిరించి అక్కడికక్కడే హత్య చేసిన ఘటనకు సంబంధించి కూడా మనము చూస్తున్నాము. అయితే రాత్రి 10 అవుతున్న ఇంటికి చిన్నారి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న దాని తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయగా అక్కడ సీసీ కెమెరాలో బుసిరావు యొక్క అమ్మాయిని తీసుకువెళ్తున్న సంబంధించిన సీసీ ఫుటేజ్లో యొక్క విజువల్స్ కూడా రికార్డ్ అయ్యి దాని తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తాను హత్య చేశానని చెప్పి కూడా ప్రధానంగా అతను ఒప్పుకున్నాడు. అయితే ఎక్కడ హత్య చేశాడని దానికి సంబంధించి కూడా తీసుకెళ్లి అక్కడ ఆ యొక్క బాలికకు సంబంధించిన మృతదేహాన్ని కూడా చూపించిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే అభం శుభం తెలియని ఒక చిన్నారి 6 ఏళ్ల బాలిక పైన ఇలాంటి అఘాత్యం పాల్పడిన వ్యక్తిని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా తమ చిన్నారి ఇలా బలవుతుందని చెప్పి కూడా తాము కలలో కూడా అనుకోలేదని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రజెంట్ కామాంధుని మాత్రము పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న దాని తర్వాత ఇంకా గతంలో తనపైన నేర చరిత్ర ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు చూస్తే బాలికకు ఎలాంటి మాయమాటలు చెప్పి తీసుకెళ్లారనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా వెల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ తర్వాత అతను ఎలాంటి యొక్క మాయమాటలు చెప్పారు, చిన్నారికి సంబంధించి అతను ఎలా నమ్మింది అనే విషయాలపైన పోలీసులు మరికొద్దిసేపట్లో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, బాలిక కనిపించకుండా పోయిన తర్వాత ఎన్ని గంటలకు మృతదేహం లభ్యమైంది? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి పవన్? అయితే పోలీసులు
కేసు నమోదు చేసుకొని మిస్సింగ్ కేసు తర్వాత స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించిన నేపథ్యంలో ఈ వ్యక్తి అమ్మాయిని తీసుకెళ్తున్న సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో అతన్ని పట్టుకొని విచారించగా అప్పటికప్పుడే ఈ యొక్క సంబంధించిన విషయాన్ని కూడా పోలీసులు రాబట్టారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే అమ్మాయి సంబంధించి 10 గంటలకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 11 గంటలకు ఈ యొక్క విషయం సంబంధించి పూర్తిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే పవన్, నిందితుడి గురించి స్థానికులు ఏం చెప్తున్నారు? అతని ప్రవర్తన ఏ విధంగా ఉండేది పవన్? అయితే నిందితునికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఇటు బుచ్చిరావు అనే ఒక వ్యక్తి అమ్మాయికి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కొంచెం పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ పరిచయం కాస్త దీనికి సంబంధించి ఇలా బాలికను మాయమాటలు చెప్పి ఇలా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి ఇలా అత్యాచారం చేశారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు చెప్తున్నారు. ఏదైతేనేమి ఆ బుచ్చిరావు పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ పోలీసులు అతని అదుపులోకి తీసుకొని అతనికి సంబంధించిన పూర్తిగా అంటే అతని సెల్ ఫోన్ కావచ్చు, ఇతర సంబంధించిన ఏమేమైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. రాజకీయం